వేడి వేడి క్యారెట్ కరివేపాకు రైస్ మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రిపేర్ చేసిన అనమాట. మా పిల్లలు అయితే అసలు ఎక్కువ కారమే తినరు. ఇలాంటివి చేసి పెడితే కొంచెమైనా తింటారని చెప్పేసి ఈరోజు ట్రై చేసిన అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చింది క్యారెట్ అండ్ కరివేపాకు రైస్. ఎలా చేసేయాలో ప్రాసెస్ ఒకసారి చూసేయండి. ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి ఒక కుక్కర్ని అయితే పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, దాని తర్వాత కొన్ని జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాను. ఇవి 3 కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నటువంటి మన మామూలు ఇంట్లో ఉండే రైస్నే యూస్ చేస్తున్నాను ఈ రైస్ కోసం. ఆ రైస్ని కూడా వేసి కలుపుకొని నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్ల వరకు కరివేపాకు పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ అన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని ఇట్లా 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ని. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 5 to 10 మినిట్స్ అట్లా వదిలేసి దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన రైస్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా చేసి పెడితే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి.